మా సర్వీసెస్ అనేవి 100% మీకు అందిస్తామండి. ఎస్పెషల్గా రైతు కుటుంబాలు చదువుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం, లక్షలు సంపాదించుకునే అవకాశం అండి. వీటిని అనవసరంగా మీరు ఉపయోగించొద్దు. ఎంత అవసరమైతే అంతే ఉపయోగించాలి. అంత మీరు ఉపయోగించాలంటే నిపుణుల దగ్గర మీరు సలహా అనేది మీరు తీసుకోవాలి. అది మాత్రం మీరు గుర్తుంచుకొని మిగతా నిర్ణయం మీరు తీసుకోండి. హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై డియర్ వెస్టేజియన్స్, నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా మన వెస్టేజ్లో ఉన్నటువంటి అగ్రి ఉత్పత్తుల గురించి, వాటి యొక్క ఉపయోగం గురించి కొంచెం బ్రీఫింగ్ అనేది నేను ఇవ్వబోతున్నాను అనమాట. ఈ ఉత్పత్తులన్నీ కూడా మనకి ఆర్గానిక్ ఉత్పత్తులు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇటువంటి స్టిక్కర్స్ దేనికి ఇస్తారంటే, మన ఇండియాలో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్, వీళ్ళు ఆర్గానిక్ ఉత్పత్తులు మన వెస్టేజ్లో ఉన్నవన్నీ కూడా ఏంటంటే ఆర్గానిక్ ఉత్పత్తులు అని చెప్పని ఒక లేబుల్ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. అంతెందుకండి, రీసెంట్గా మన తెలంగాణ గవర్నమెంట్లో కూడా ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఏమన్నారంటే, ప్రతి రైతు కూడా ఆర్గానిక్ ఉత్పత్తుల్ని ఎక్కువగా వాడండి. అట్లీస్ట్ మీరు తినడానికి ఉపయోగించే 1 ఎకరంలో కావచ్చు, 2 ఎకరాల్లో కావచ్చు, మొదట ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేయండి, తర్వాత నిదానంగా దాన్ని ఎక్స్పాండ్ చేయండి అని చెప్పి వాళ్ళ ముందుకు రావడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యన ఆరోగ్యానిపై అధికంగా కేర్ తీసుకోవడం వల్ల, కోవిడ్ తర్వాత ఇమ్యూనిటీని కూడా ఎక్కువ పెంచుకోవాలి అని అనుకోవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా మన ఆర్గానిక్ ఫార్మింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దీని ద్వారా ఇమ్యూనిటీ లెవెల్స్ అన్ని కూడా బాగా పెరిగి కెమికల్ యొక్క ఉపయోగం తగ్గడం వల్ల ఏమవుతుందంటే మనుషులు దృఢంగా తయారయ్యి తద్వారా వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకొని దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా ఉంటారు. సో ఇలా పడకుండా ఉండాలంటే, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలంటే మన దగ్గర ప్రొడక్షన్ అండి. మొత్తము మన వెస్టేజ్ కంపెనీ 8 రకాల వ్యవసాయ ఉత్పత్తులు అనేది ప్రొడ్యూస్ చేస్తూ వచ్చింది. చాలా మంచి ప్రొడక్ట్స్ అండి. ఈ ప్రోడక్ట్ గురించి నేను బ్రీఫింగ్ ఇస్తాను అనమాట. ఈ ప్రోడక్ట్స్ మీరు కావాలన్నా, మీరు ఈ ప్రోడక్ట్స్ తీసుకొని మీరు ఫార్మింగ్ చేయాలన్నా, మీరు మా సర్వీసెస్ మీరు తీసుకోవాలనుకున్నా, మాకు ఇప్పుడే ఈ కింద కనబడే నెంబర్కి కాల్ చేయండి. మీకు ఐడి ఇవ్వటమే కాకుండా, మీకు ఉచితంగా ఐడి క్రియేట్ చేయడమే కాకుండా, మీ పంట గురించి, మీ నేల దగ్గర నుంచి క్రాపింగ్ వరకు, ఈల్డింగ్ వరకు మొత్తం అంతా కూడా ప్రతిదీ కూడా మేము మీతో చర్చించి, మీరు ఇందులో ఏ ప్రోడక్ట్ ఎంతెంత వరకు వాడాలి, ఎంత మొత్తంలో వాడాలి, తర్వాత మీ యొక్క పెట్టుబడి కావచ్చు, శ్రమ కావచ్చు, ఏమాత్రం వృధా కాకుండా మంచి నాణ్యతతో కూడిన ఉత్పత్తిని ఇవ్వడానికి మేము మా సర్వీస్ అంతా కూడా మేము మీకు ఇస్తామండి. ఎవరైతే ఐడి తీసుకుంటారో వాళ్ళకి మాత్రం మేము ఎప్పుడు కూడా ఫోన్లో అందుబాటులో ఉంటాము. ఈ ప్రోడక్ట్స్ యొక్క మోతాదుని మీరు ఏ విధంగా ఉపయోగించాలి, బయట రసాయనాలు కూడా మీరు ఏ విధంగా వాడుతున్నారు, కాంబినేషన్స్ కూడా మేము మీకు చెప్తామండి. దాంట్లో ఎటువంటి డౌట్ అనేది లేదు. ఇక వెస్టేజ్ ఉత్పత్తులకి మనకి వచ్చినట్లయితే, మనకి మొదట మీరు గమనించినట్లయితే వెస్టేజ్ ఆక్వా జెల్ ఉందన్నమాట. ఈ వెస్టేజ్ ఆక్వా జెల్ మీద ఏమని రాశారంటే చూడండి, సూపర్ అబ్జార్బెంట్ ఆర్గానిక్ జెల్ అని చెప్పని రాశారు. సూపర్ అబ్జార్బెంట్ ఆర్గానిక్ జెల్ అంటే అబ్జార్బ్ చేయటం, పీల్చుకోవటం, అంటే ఇది మనకు ఆ రకంగా మనకు ఉపయోగపడుతుంది. మీరు గమనించారా, మీరు ఎప్పుడైనా మందు భూమిపై జల్లినప్పుడు, ఫెర్టిలైజర్స్ని భూమిపై మీరు జల్లినప్పుడు ఎంత శాతం మొక్కకి అందుతుంది, ఎంత శాతం మొక్క తీసుకుంటుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వేరు ద్వారా మొక్క ఎంత శాతం మీరు జల్లిన మందుని తీసుకుంటుందని మీరు ఆలోచించారా? అలా తీసుకోవడానికి ఈ ఆక్వా జెల్ 100% అనేది ఉపయోగపడుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పినట్లయితే, మీరు మందు జల్లిన తర్వాత ఆ మందు అనేది 4 అంగుళాల లోతుకి వెళ్ళిపోయినప్పుడు, భూమి పీల్చుకున్నప్పుడు వేరు వ్యవస్థ అనేది తక్కువగా ఉండటం వల్ల వేరు 25 నుంచి 50% మాత్రమే పీల్చుకుంటుంది. మరి మిగతా 50% మంది ఏమైపోతుంది? వృధాగా పోతుంది కదా. అలా వృధా పోనీయకుండా మన ఈ ఆక్వాజెల్ని, మన అగ్రి ఆక్వాజెల్ని మనము భూమిపై మనం చల్లటం ద్వారా మీ మందుని 100% వేరు వ్యవస్థ తీసుకోవడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా మనము తడి తక్కువగా ఉన్నటువంటి భూముల్లో, మెట్ట ప్రాంతాలలో మనకి పంటకి తడి అనేది ఎక్కువ కాలం హోల్డ్ చేసుకోవడానికి ఈ ఆక్వాజెల్ అనేది ఉంటుంది. ఆరుదల రానివ్వదు పొలానికి, అది మాత్రం మీరు గుర్తుంచుకోండి. తర్వాత నీరు ఎక్కువగా నిలిచిపోతుంది కదండి పొలాల్లో, అలా ఎక్కువగా నిలిచిపోయినప్పటికీ వేరు అనేది కొల్లకుండా మనకి వేరికి ఎంత అయితే అవసరమైతే నీటిని తీసుకోవాలో అంత తీసుకునేలాగా ఈ ఆక్వాజెల్ అనేది మనకి ఉపయోగపడుతుంది. తర్వాత రెండో ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్. ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనేవి మీకు చెట్టు ఎదుగుదలకి ఎంతగానో సహాయపడుతుంది అనమాట. మీరు దున్నిన తర్వాత, మొక్కలు నాటిన తర్వాత ఒక్కొక్క స్టెప్, అంటే పంటను బట్టి, మొక్కను బట్టి, చెట్టును బట్టి, జాతిని బట్టి మనము ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనేవి ఎంతెంత మోతాదులో మనం వేసుకోవచ్చో మేము మీకు తెలియపరుస్తాం. అంతేకాకుండా మెట్ట పొలానికి కావచ్చు, తర్వాత మనకి చెట్లకు కావచ్చు,
ఎస్పెషల్గా నేను చెప్తున్నానండి, మీకు పామ్ ఆయిల్ దిగుబడి ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ని మీరు ఉపయోగించినట్లయితే మీరు ఎకరానికి 15 టన్నులు ఈజీగా తీయవచ్చండి. దానికి తగిన సలహాలు సూచనలు మేము ఇస్తాం. అంతేకాకుండా మామిడికి కావచ్చు, కొబ్బరికి కావచ్చు, జీడి మామిడికి కావచ్చు, తర్వాత కోకో కావచ్చు, మిరప కావచ్చు, వరి, జొన్న, మొక్కజొన్న, పత్తి లాంటి పంటలకు కూడా కావచ్చు, మీరు అధికంగా దిగుబడి, నాణ్యతతో కూడిన దిగుబడి రావడానికి ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. డోసేజ్ అండ్ యూసేజ్ మేము చెప్తామండి. తర్వాత ఇవంతా అయిపోయిన తర్వాత మనకి అగ్రి నానోటెక్ అండి. ఈ అగ్రి నానోటెక్ అనేది ఏం చేస్తుందంటే, మనము పంట నాటిన తర్వాత పంట ఎదుగుదలకి ఈ అగ్రి నానోటెక్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే నానో టెక్నాలజీ వల్ల మీ చెట్టుని పెంచడమే కాకుండా చెట్టులో ఉన్న క్లోరోఫిల్ శాతాన్ని పెంచి పత్రహారితాన్ని పెంచుతుంది అనమాట. మీకు తెలుసు కదా, పత్రహారితం అనేది బాగా పెరిగితే ఏమవుతుంది, పూత అనేది బాగా పోస్తుంది. దానికి అగ్రి నానోటెక్ అనేది బాగా ఉపయోగపడుతుంది. డోసేజ్ అండ్ యూసేజ్ మేము చెప్తామండి కాల్ చేస్తే. తర్వాత ఉన్న మంచి ప్రోడక్ట్ అనమాట అగ్రి గోల్డ్. ఇది ఫ్రూటింగ్ అండ్ ఫ్లవరింగ్ బూస్టర్ అనమాట. ఎక్స్ట్రా ఆర్డినరీ ప్రోడక్ట్ అనమాట. మంచి మనకి ఫ్రూటింగ్ అండ్ ఫ్లవరింగ్ అనే గ్రోత్ ప్రమోటర్ అండి. మీరు ఏ పంటలకు కావచ్చు, మీరు ఈ అగ్రి గోల్డ్ని మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఎలా ఉపయోగించుకోవాలో మేము మీకు తెలియజేస్తాం. తర్వాత అగ్రి ప్రొటెక్ట్. ఈ అగ్రి ప్రొటెక్ట్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే, చూడండి దీంట్లోనే రాయడం అనేది జరిగింది క్రాప్ ప్రొటెక్షన్. ఈ క్రాప్ ప్రొటెక్షన్ అంటే ఏంటంటే, ఫంగిసైడ్ నుంచి చెట్టుని ఏ విధమైన తెగులు రాకుండా, తర్వాత చెట్టు ఏదైనా తెగులు వచ్చినా సరే ఆ తెగుల నుంచి విముక్తి కలిగించడానికి, పంటని తెగుల నుంచి విముక్తి కలిగించడానికి ఈ అగ్రి ప్రొటెక్ట్ అనేది మనకి ఉపయోగపడుతుందండి. తర్వాత మనకి చూసుకున్నట్లయితే అగ్రి హ్యూమిక్. ఈ అగ్రి హ్యూమిక్లో బొమ్మలు మీరు చూసారా, చక్కటి పళ్ళు, పత్తి, తర్వాత పూలు కావచ్చు, అది కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు అండి. అంటే మనకి ఈ చెట్టు బలహీనంగా ఉన్నప్పుడు, అంటే భూమిలో సరైన కర్బన పదార్థాలు లేనప్పుడు, మనము కర్బన పదార్థాలని బాగా రావడానికి, భూమి సారం కోల్పోయినప్పుడు సారాన్ని పెంచడానికి మన అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ వేస్తాం. అందుకనే ఇది రెండు కూడా ఒకటేనండి పేరు. ఇది అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్. ఈ రెండింటిని కాంబినేషన్స్ కూడా మనం చేసుకొని మనం వాడుకోవచ్చు. అంతేకాకుండా చెట్టు బలహీనంగా ఉన్నప్పుడు ఈ అగ్రి హ్యూమిక్ అనేది మీరు వాడటం వల్ల చెట్టుకు అవసరమైనటువంటి ప్రోటీన్స్ని, హార్మోన్స్ని అందించి చెట్టు ఎదుగుదలకి ఈ అగ్రి హ్యూమిక్ అనేది ఎంతగానో తోడ్పడుతుంది. తర్వాత ప్రోడక్ట్ వచ్చేసి మనకి అగ్రి మాస్. ఈ అగ్రి మాస్ అనేది ఏంటంటే, చెట్టుకి అవసరమైనటువంటి, అంటే టేకిన్ ద ఎగ్జాంపుల్, సెక్స్ హార్మోన్స్ తక్కువగా ఉండి పూత రాలిపోతూ ఉన్నప్పుడు, అంటే తగిన ప్రోటీన్స్ లేక పూతని హోల్డ్ చేసుకునే, అంటే పూతని కాపాడుకునేటువంటి కెపాసిటీ చెట్టుకు లేనప్పుడు మనం ఈ అగ్రి మాస్ అనేది మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఈ రకంగా ఉపయోగపడతాయి. తర్వాత మనకి చూడండి, అన్నిటికీ ఉపయోగపడేది అగ్రి 82. ఈ అగ్రి 82 అనేది ఏంటంటే గమ్ము. ఈ గమ్ము అని చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. మీకు తెలియదే ఉంది, మన బయట రసాయనాలతో పాటు దీన్ని కూడా కలిపి కొట్టచ్చు. అంతేకాకుండా వీటన్నిటితో కూడా కలిపి మనం అగ్రి 82ని మనం ఉపయోగించవచ్చు. వీటి యొక్క ఉపయోగం అనేది పంటను బట్టి, పరిస్థితిని బట్టి, తర్వాత పంట యొక్క వయసుని బట్టి కూడా మనం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. 1 లీటర్కి కొన్నిసార్లు మనం 1 ml మాత్రమే మనం కొడతామండి, లేదంటే 1.5 ml 2 mlకి మనం వెళ్లాల్సి వస్తుంది. అది కూడా మేము చెప్పిన ప్రకారం మీరు చేయాల్సి ఉంటుంది. దీన్ని కలిపే విధానం కూడా తేడా ఉంటుంది, ఉపయోగించే విధానం కూడా మీరు జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. వాటన్నిటి కూడా మేము గైడ్ చేస్తాం. సో ఈ రకంగా అగ్రి 82 అనేది అన్ని పిచికారి మందులు, అన్ని స్ప్రేయింగ్ల్లోనూ కూడా మీరు కలిపి దీనిని వాడుకోవచ్చండి. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, రైతు సోదరుల కుటుంబంలో ఉండే విద్యావంతులు కూడా చిన్న మాట నేను చెప్తున్నాను. మీకు భూములు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, బల్క్లో మనము ఈ వస్తువులు మనం కొనడం ద్వారా మనము వెస్టేజ్ ద్వారా ఆదాయం కూడా మనం సంపాదించవచ్చు. మీరు వెస్టేజ్లో ఐడి తీసుకొని మీరు వీటిని ఉపయోగించి వీటి యొక్క ఉపయోగాన్ని మీ తోటి రైతులకు చెప్పడం ద్వారా, వాళ్ళు మీ కింద జాయిన్ అవ్వడం ద్వారా మీరు వెస్టేజ్ నుంచి మీరు బోనస్లు కూడా మీరు పొందవచ్చు, అంటే ఆదాయం మీరు పొందవచ్చు. దీనిని 10,000 నుంచి లక్షల రూపాయలు తీసుకునే రైతులు కూడా ఉన్నారండి. ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే కొంచెం వెస్టేజ్ యాప్ని మెయింటైన్ చేయగలిగే వారు ఉన్నారో, ఎవరైతే మీ నాన్నగారు కానీ తాతగారు కానీ ఎవరైతే వ్యవసాయం చేస్తూ తగిన లాభాలను మీరు పొందలేకపోతున్నారో, వాళ్ళందరూ కూడా ఒకసారి కాల్ చేయండి, మీకు గైడ్ చేస్తాం. వీటన్నిటిని కూడా ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాము. అంతేకాకుండా వీటి ద్వారా మీరు బిజినెస్ అనేది కూడా ఎలా చేయాలో చెప్తాం. దాని ద్వారా ఎలా లక్షలు సంపాదించుకోవాలో మేము మీకు గైడ్ చేస్తాం. మీరు ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడవలసిన లేదు. మీరు రైతు యొక్క కాంటాక్ట్ ఇస్తే చాలు, మేమే మాట్లాడి వాళ్ళకి కావాల్సిన సర్వీస్ ఇచ్చి ఆ ఐడిని కూడా మీ కింద వేస్తాం. అంతేకాకుండా మీరు మా టీంలో జాయిన్ అవ్వటం వల్ల మీ కింద మేము 6 నెలల్లో 50 ఐడీలు, సంవత్సరంలో 100 ఐడీలు ఇస్తాం. మీరు ఇందులో సెకండ్ పొజిషన్కి, అంటే సిల్వర్ డైరెక్టర్ పొజిషన్ కూడా మేము వెళ్ళడానికి మేము ఎంతగానో సహాయం చేస్తాం. అంతేకాకుండా నైట్ 10 o'clock నుంచి మార్నింగ్ 6 o'clock
ఈ మధ్య తప్ప మిగతా అంతా డే టైంలో కావచ్చు, ఈవినింగ్లో కావచ్చు, మొత్తం అంతా కూడా మేము మీకు ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా మేము అందుబాటులో ఉంటాం. తర్వాత మీరు మీ యొక్క పంట పరిస్థితిని జాగ్రత్తగా ఫోటోలు తీసి మాకు పెట్టడం ద్వారా ఇంతకుముందు పంటకి ఏం వాడారు, పంట వయసు ఎంత, పంట యొక్క ఈ పరిస్థితి అనేది ఎలా ఉంది, దాని యొక్క వేరు వ్యవస్థ ఎలా ఉంది, కాండం ఎలా ఉంది, బ్రాంచెస్ అనేవి ఎలా ఉన్నవి, ఆకులో పత్రరహితం అనేది ఏ విధంగా ఉంది, చెట్టు పూత అనేది ఎలా ఉంది, పిందె ఎలా వస్తుంది, తర్వాత కాయ దిగుబడి అనేది ఏ విధంగా వస్తుంది, మొత్తం అంతా కూడా మేము చూసిన తర్వాత దానికి తగ్గట్టు మీ డోసెస్ అంతా కూడా మేము ఇస్తాం. మీ ఒక్క రూపాయి కూడా మేము వేస్ట్ చేయకుండా మీకు మేము సర్వీస్ ఇవ్వటమే కాకుండా మీకు వెస్టేజ్ నుంచి ఆదాయం వచ్చేలా కూడా మేము ఎంతగానో సహాయం చేస్తాం. మేము ఉన్నది మీకు సహాయపడటానికి మాత్రమే. మీరు మా టీంలో జాయిన్ అయ్యి ఈ ప్రొడక్ట్స్ని ఎలా వాడాలో తెలుసుకోవాలనుకున్నా, తర్వాత మీరు మా టీంలో జాయిన్ అయ్యి ఈ ప్రొడక్ట్స్ని మీరు వాడుతూ మీ తోటి రైతులు కూడా మీరు అందించాలనే సదుద్దేశం ఉన్నా సరే, తద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే ఆలోచన కూడా మీకు ఉన్నట్లయితే ఇప్పుడే మాకు కాల్ చేయండి. మేము 100కి 100% యాజ్ అన్ అప్లైనర్గా కావచ్చు, యాజ్ ఏ టీమ్ లీడర్ కావచ్చు, మా సర్వీసెస్ అనేవి 100కి 100% మీకు అందిస్తామండి. ఎస్పెషల్గా రైతు కుటుంబాలు చదువుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం, లక్షలు సంపాదించుకునే అవకాశం అండి. చివరిగా చిన్న మాట, వీటిని అనవసరంగా మీరు ఉపయోగించొద్దు. ఎంత అవసరమైతే అంతే ఉపయోగించాలి. అంత మీరు ఉపయోగించాలంటే నిపుణుల దగ్గర మీరు సలహా అనేది మీరు తీసుకోవాలి. అది మాత్రం మీరు గుర్తుంచుకొని మిగతా నిర్ణయం మీరు తీసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. మీరు మాతో కలిసి వర్క్ చేయాలనుకుని, మా సర్వీసెస్ మీరు తీసుకోవాలనుకుని, మా ద్వారా ఐడి మీరు తీసుకోవాలనుకుంటే, మా ద్వారా మీరు ఆదాయాన్ని సంపాదించుకోవాలనుకుంటే ఇప్పుడే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మాకు కాల్ చేయండి. సదా మీ సేవలు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ విష్ యూ health and wealth. This is Rajesh Business Academy.